హైవ్యూర్స్ నిన్న అమరావతిలో మన మోదీ గారు పునఃప్రారంభం అన్నట్టుగా 49,000 కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు అక్కడ చేస్తున్నారు. ఆ మూమెంట్లో పహల్గామ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అని చూస్తే నేను అసలు ఆశ్చర్యపోయా. పహల్గాము బైసరంలో ఆ ప్రాంతంలో టూరిస్టుల మీద టూరిస్టులు అసలు అప్రసెంట్లో 1000 మంది టూరిస్టులు. అంటే ఏంటి, మొన్న ఈ ఆర్మీ వాళ్ళకి చెప్పలా, దాంతో టూరిస్టులు వచ్చినా సరే అక్కడ భద్రత లేదు. దాంతో అప్పటికే ఆరు వ్యాలీ, బైతల్ వ్యాలీ అమ్యూజ్మెంట్ పార్కులో రెక్కి నిర్వహించి అక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారా బాబు మన తాట తీస్తారని చెప్పేసి అనుకొని, బైసరన్ వ్యాలీలో అయితే ఆర్మీ వాళ్ళు లేరు అని చెప్పేసి అక్కడ వాళ్ళు రెక్కి చేసేసి దాన్ని అక్కడ కాల్పులు జరుపుకున్నారు. ఆర్మీ వాళ్ళు ఎక్కడున్నా ఇంకా బయట ఎవడు రాలేడు. శత్రు దుర్భేజం మన ఆర్మీ వాళ్ళు ఉంటే అంత ఇది అనమాట. సో మాకు ఆర్మీ వాళ్ళు ఉన్నారు. కాశ్మీర్ వచ్చేసి కాశ్మీర్ అంతా కూడా ఈరోజు ఏం కోరుకుంటున్నారు, టూరిస్టులు రావాలా, మా ఆదాయాలు పెరగాల, మా బతుకులు బాగుపడాలని కోరుకుంటున్నారు. పాకిస్తాన్కి ఈరోజు వాళ్ళు అంతా వ్యతిరేకంగా ఉన్నారు. కాశ్మీరీ ముస్లింలు ఈరోజు పాకిస్తాన్ని చీకొడతా ఉన్నారు. వాళ్ళల్లో భారతదేశం పట్ల ప్రేమ అన్నది వచ్చింది. వాళ్ళు భారతదేశంలో భాగమే, బట్ ఇంతకుముందు ప్రేమ అనేది ఉండేది కాదు. మొన్న ఎప్పుడైతే ఎన్నికలు జరిగి ఉన్నాయో, ఎన్నికల్లో పాల్గొన్నారు, ఓట్లేశారు. అండ్ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడ డెవలప్మెంట్ యాక్టివ్ స్టార్ట్ అయినాయి, వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, పిల్లలకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తుంది, వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి. అందుకే అక్కడ ఉన్నట్టు ముస్లింలు ఇప్పుడు రియలైజ్ అయ్యారు, మతం కాదురా బాబు, అభివృద్ధి కావాలా, చదువు సంజలు కావాలని అర్థం చేసుకున్నారు. మతం ఓకే, మన వరకు పరిమితం, అందరి మీద రుద్దుతానంట, ఆ టెర్రరిస్ట్ మొండా కొడుకులు అందరి మీద రుద్దుతున్నారు, మనకు వద్దురా బాబు అనుకున్నారు. సో ఈరోజు క్లారిటీ ఏంటి, ఈరోజు దేశం అంటే మనందరిది అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ కూడా అనుకున్నారు. జమ్మూ కాశ్మీర్ అంటే మన దేశంలో ఒక భాగం మిగతా అంతా అనుకున్నారు. ఈరోజు అంతా కలగలిపి మరల టూరిజాన్ని డెవలప్ చేయబోతున్నారు. ఇన్ కేస్ రేపు ఒకవేళ యుద్ధం మొదలైన బోర్డర్లో అంతా యుద్ధం, ఆ ఎల్ఓసి ఏరియాలో ఇక్కడేం ఉండదు. అమర్నాథ్ యాత్ర సవ్యంగా జరిగిద్ది, టూరిస్టులు అటు ఇటు వెళ్తూనే ఉంటారు. ఎక్కడికక్కడ పాకిస్తాన్ని చిత్తుగా మన వాళ్ళు ఓడించిన ఖాయం. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఒంటరి చేయడం ఖాయం. వాడికి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఇస్తానటువంటి డబ్బులు కూడా ఇవ్వకుండా మన వాళ్ళు ఆపుతారు. అండ్ ఆ ఏ దేశాలు అయితే పాకిస్తాన్ సపోర్ట్ అవుతుందని అనుకుంటున్నాయో అన్నీ కూడా వెనక జరిగాయి. ఇప్పుడు అన్ని దేశాలు భారత్ సైడే ఉన్నాయి. దానివల్ల స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. అండ్ మోడీ కూడా కూల్గా ప్రశాంతంగా తన పని చేసుకుంటున్నాడు. త్రివిధ దళాలు ఎవరైతే ఉన్నారో, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, వీళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు. అత్యధిక ఆయుధాలు అందించడానికి ఇజ్రాయెల్ వాళ్ళు రెడీగా ఉన్నారు, అమెరికా వాళ్ళు రెడీగా ఉన్నారు, రష్యా వాళ్ళు రెడీగా ఉన్నారు. తర్వాత వచ్చేసి బ్రిటన్ వాళ్ళు కూడా, ఫ్రాన్స్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అంతా మనకే ఫేవర్గా ఉన్నారు. సో ఇటువంటి మూమెంట్లో ఇంకెందుకు మనం భయపడాలి అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో బ్రహ్మాండంగా టూరిజం మరలా ఒకసారిగా ఈరోజు పెరిగింది. అండ్ అసలు ఎక్కడ భయాందోళన లేకుండా అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఐఎమ్ షూర్ ఇక పాకిస్తాన్ అన్నది కాకా వికలం అవటం గ్యారంటీ, ముక్కలు అవటం గ్యారంటీ. ఏ క్షణమైనా సరే అక్కడ అంతర్యుద్ధం వచ్చింది. ఏ క్షణమైనా సరే మిగతా దేశాలు వచ్చేసి పాకిస్తాన్ తుత్తునీలు చేస్తే కారణం ఏంటి, చివరికి తాలిబన్లు సైతం, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు సైతం ఈరోజు భారతదేశంలో చర్చలు జరుపున్నారు. ఏమంటున్నారు, మీరు చెప్పండి సాబ్, ఏం చేద్దాం చెప్పండి ఆ పాకిస్తాన్ అంటున్నారు. అంతే వాళ్ళు. నిజమైనటువంటి ముస్లింలకి ఇండియా అంటే గౌరవం అండి. నిజమైనటువంటి ముస్లింలకి భారతదేశం అంటే ప్రేమ, భారతీయులు అంటే ప్రేమ అండి. ఎందుకో తెలుసా, ముస్లిం పాలకులు మనల్ని ఎంతగా హింసలు పెట్టినా, ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన దేశంలో వాళ్ళు ఇక్కడ సుస్థిర నివాసం ఏర్పరచుకున్నా, మనమంతా కలిసిమెలిసి హిందూ ముస్లిం భాయ్ అన్నట్టుకున్నాం. కానీ ఏ రోజు మనం ఎవరైనా ఏమనలా. సీరియస్లీ ప్రపంచంలో ముస్లింలు అత్యంత స్వేచ్ఛగా, స్వాతంత్రంతో, సంతోషంగా బతుకుతూ ఉన్నటువంటి అత్యధికులు ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే ముస్లింలు మన భారతదేశమే. అదే ఈరోజు మరలా ప్రూవ్ చేశారు మన కాశ్మీరీలు, మన రిమైనింగ్ భారతీయులు అంతా కూడా కలగలిసి. సో బిందాస్గా హ్యాపీగా జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు మీరు.